బ్రహ్మణస్పత ఆనశ్వన్వన్నోతిభిస్సీదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. రెండో అధ్యాయం ఆరంభం చేద్దాము. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. సంజయ ఉవాచ, సంజయుడు ఇట్లు పలికెను. అంటే సంజయుడు ధృతరాష్ట్రుడికి క్రికెట్ కామెంటరీ, రన్నింగ్ కామెంటరీ చెప్పినట్టుగా చెప్తున్నాడు ఆ యుద్ధరంగంలో జరిగిందంతా. సో ఆంఖోన్సే కహాల్ అనేది ఉంటారు చూడండి, సంథింగ్ లైక్ దాట్. ఆయన చూడగలుగుతాడు యుద్ధరంగంలో ఏముందో. దూరదర్శన శక్తి ఆయనకు ఉంది. వాళ్ళు పేరు చక్కటి పేరు, దూరదర్శన్, ఆకాశవాణి, పెర్ఫెక్ట్ నేమ్. సో ఈవెన్ నెహ్రూ సచ్ గుడ్ నేమ్స్ వర్ పుట్. దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎనీవే, సో ఆ విధంగా ఆయన చూసేవాడు. దూరదర్శన్ శక్తి ఆయనకి వ్యాస మహర్షి అనుగ్రహించాడు. అది అలా మహాభారత గాథ. సో ఆయనకి అన్నీ అలా కనపడుతూ ఉండేవి. అలా చూసి తాను చూసింది చక్కగా వివరించి చెప్పేవాడు. సంజయ ఉవాచ, పూసగుచ్చినట్లు చెప్పేవాడు. తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం. ఇప్పుడు కనపడేది కొంత, దానికి ఆ వ్యక్తి ఇచ్చేటువంటి ఇంటర్ప్రిటేషన్ ఒకటి కూడా ఉంటుంది. అశ్రుపూర్ణాకులేక్షణం, తమ్ అంటే అర్జునుణ్ణి. అర్జునుణ్ణి చూశాడు. అర్జునుణ్ణి ఉద్దేశించి శ్రీకృష్ణుడు మాట్లాడాడు అని అక్కడ వాక్యం. ఆ మాట సంజయుడు చెప్తున్నాడు కదా. అశ్రు అంటే కన్నీరు, పూర్ణ అంటే నిండిన, ఆకుల అంటే వ్యాకులమైన. ఆకుల అంటే కొత్తగా అర్థం చెప్పింది ఏం లేదు. ఈ పదాలు కొన్నింటికి అర్థం చెప్పడం కష్టం. వ్యాకులమైన అంటే కళ్ళు వ్యాకులం అవడం అంటే ఏంటి? ఇటు అంటే స్థిరంగా లేకుండా గిరగిరా తిరుగుతూ ఉండడం, భ్రమించటం, లేకపోతే అస్తమానం మూతపడుతూ ఉండటం, సరిగ్గా చూడకపోవటం, అస్తమానం ఇలా ఒత్తుకుంటూ ఉండటం, ఇదంతా కలిపి ఆకుల అనబడుతుంది. సో గడబిడగానున్నా అని అర్థం. ఆకుల శబ్దానికి అర్థం గడబిడగానున్నా. ఇంకంతకంటే ఏం చెప్తాం? వెరీ డిస్టర్బ్డ్. ఆకుల ఈ క్షణం, చూపులు గలవాడు. సో కన్నీరు పెట్టుకుని ఉన్నాడు అర్జునుడు. నేత్రము కండ నుండి బొటబొట నీరు కారుచున్నది. అశ్రుపూర్ణాకులే క్షణం అంత మటుకు స్పష్టంగా కనపడుతుంది సంజయుడికి. ఇప్పుడు ఒకడు దుఃఖిస్తున్నాడు అనుకోండి, దుఃఖానికి రెండు రకాలుగా మనం వ్యాఖ్యానం చేయొచ్చు. అర్జునుడు చేతగానితనం చేత దుఃఖిస్తున్నాడు అని చెప్పచ్చు. దుర్యోధనుడు అయితే అలాగే చెప్పేవాడు. సో నిజానికి అర్జునుడు కూడా తనను తాను ఆ విధంగానే అంచనా వేసుకుంటాడు ఎదర. కానీ సంజయుడు సహృదయుడు, మంచి హృదయం గలవాడు. అంచేతను దుర్యోధనుని యొక్క ఈ కన్నీటిని ఆయన పాజిటివ్గా వ్యాఖ్యానం చేస్తుంది. ఎప్పుడు కూడా స్టేట్మెంట్ ఏదైనా ఒక పరిస్థితిని కానీ ఒక పదాన్ని ఎవడైనా ఉచ్చరించినప్పుడు దాన్ని పాజిటివ్గా చెప్పచ్చు, నెగిటివ్గా చెప్పచ్చు. సో మన న్యూస్ మీడియా కొంతమంది యొక్క స్టేట్మెంట్స్ని వాళ్ళ యొక్క ఇచ్చను అనుసరించి దాన్ని పాజిటివ్గానైనా చెప్పగలుగుతారు, నెగిటివ్గానైనా చెప్పగలుగుతారు. అలా చెప్తూ ఉంటారు కూడా. మీకు న్యూస్ మీడియాలో మనకు ఆ లక్షణం కనపడుతుంది. అది వాడి యొక్క సంస్కారాన్ని బట్టి ఉంటుంది. సో అలాగే ఇక్కడ సంజయుడు కూడా హీజ్ లైక్ ఏ న్యూస్ రిపోర్టర్. ఎందుకంటే అక్కడ జరిగిన దాన్ని ఈయన ప్రత్యక్ష సాక్షి, ఆంఖోన్సే కహాల్ అని అంటారే, సంథింగ్ లైక్ దాట్. హీజ్ లైక్ ఏ న్యూస్ రిపోర్టర్. హీ కుడ్ గివ్ ఏ పాజిటివ్ రిపోర్టింగ్ ఆర్ హీ కుడ్ బి రిపోర్టింగ్ ఇన్ నెగిటివ్ వే ఆల్సో. కానీ సంజయుడు సహృదయుడు కనుక దానికి పాజిటివ్ రిపోర్టింగ్ చేస్తున్నాడు. ఏమని? కృపయా ఆవిష్టం. అర్జునుడు దుఃఖించటానికి కారణము మరొకటి కాదు, అతనిలో ఉండేటువంటి దయాగుణమే కారణం. అయ్యో వీళ్ళందరినీ, కావలసిన వాళ్ళందరినీ మనం సంహరించడానికి పూనుకుంటున్నామే
అనే దయాతిరేకం చేత, దయాగుణము యొక్క ఉద్రేకం చేత, కృప ఆవేశం అంటున్నారు కదా, కృప దయాగుణము యొక్క ఆవేశము చేత అతను కళ్ళము నీళ్లు పెట్టుకున్నాడే కానీ భయపడో చేతగాకో మనం ఇటువంటి డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఇరుక్కున్నాం ఏమిట్రా అనేటువంటి ఒక లోభం చేతనో మాత్రం కాదు. దట్ ఈస్ హౌ సంజయ లుక్స్ ఎట్ ఇట్. ఇప్పుడు కృప అనే పదము, దీనికి రిలేటెడ్ పదం ఇంకొకటి ఉన్నది, కృపణ. కృప, కృపణ, ఈ రెండు పదాలు కూడా ఇక్కడే మనకు వస్తాయి. అర్జునుడు తనని తాను గురించి నేను కృపణుడను అని అతను చెప్పబోతున్నాడు. దగ్గర షాధిమాం ఏదో కార్పణ్య దోషోపహత స్వభావ అని చెప్పబోతున్నాడు. తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ నాలో ఈ కృపణత్వము అనే దోషం ఉన్నది. కృపణత్వం అంటే ఎలాగో తెలుసునండి, ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి, ఆ సమస్యకి పరిష్కారం మన కర్తవ్యం మనకి తెలుస్తూ ఉంటుంది, కానీ చేయటానికి భయం ఏదో కారణంగా. దాన్ని కృపణత్వము అంటారు. లోభిని కూడా కృపణుడు అని అంటారు. లోభం లోభం అనేది కేవలము ధనము విషయంలోనే కాదు, ఇంకా ఇతర విషయాల్లో కూడా లోభం ఉంటుంది. ఉదాహరణకి ఒక వస్తువు మన దగ్గర ఉందనుకోండి, ఇది ఎదురువాళ్ళకి ఇచ్చి సందర్భం అనుకోండి, వీడు ఇవ్వలేడు, వీడి చేతిలోంచి జారి పడదు, అది అలా పట్టు కూర్చుంటుంది. ఈ లక్షణం చాలామందిలో కనపడుతుంది. దాన్ని కృపణత్వము అని అంటారు. ధనం విషయంలో అయితే హైహి ఉన్నదే ఉన్నది, ఏం సందేహం అక్కర్లేదు. ధనం దగ్గరికి వచ్చేప్పటికి మనిషి బిగుసుకుపోతాడు. సో దట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ కూడా మనకి సమాజంలో కనపడుతుంది. దానికి కృపణత్వము అనే పేరు. అలాగే తీవ్రమైన ఆసక్తి, లాలసత్వం, దాన్నే సంస్కృతంలోనే అంటారు, తెలుగులో కూడా పదం బాగా మీకు అవగాహనకు రావచ్చు, లంపటత్వము అని అంటారు. అది సంస్కృత పదమే, లంపటుడు అని. అంటే తనకున్నటువంటి ఏదో వ్యవస్థ ఉంటుంది, ఏవో సమ్ అరేంజ్మెంట్ ఉంటుంది, ధనం ఉంటుంది, సమ్ థింగ్స్ ఆర్ దేర్, ఏవో కొన్ని రిలేషన్షిప్స్ కూడా ఉంటాయి. వీటి యందు అందరికీ ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉండని వాళ్ళు ఎవరు ఉంటారు, కానీ వాటి యందు చాలా తీవ్రమైనటువంటి ఆసక్తి, ఇతర విషయాలను యొక్క వివేకాన్ని కప్పిపుచ్చేటంతటి ఆసక్తి, అది ఉన్నప్పుడు వ్యక్తి తన ఎదుట కర్తవ్యం స్పష్టంగా కనబడుతూ ఉన్నా కూడా దాన్ని ఆచరించలేకపోతాడు. ఇప్పుడు అర్జునుడి పరిస్థితి అదే. అతనికి స్పష్టంగా తన కర్తవ్యం తెలుస్తూనే ఉంటుంది. యుద్ధరంగంలో నిలబడి యుద్ధం చేయడమే కర్తవ్యం. ఇంకా షూటింగ్ స్టార్ట్ కాబోతోంది, ఏరోస్ ఇటు నుంచి అటు నుంచి ఇటు రిలీజ్ అవ్వటానికి ఎంతో టైం లేదు. ఇంకా ఇప్పుడు దాని గురించి ఆలోచనే ఉంది, ఏం చేయాలి అనే ప్రశ్నే ఉంది. కనుక యుద్ధమే చేయాలి. యుద్ధరంగంలో మరి ఏం చేస్తారు? భోజనం చేస్తారా యుద్ధరంగంలోనూ? యుద్ధమే చేయాలి. అయితే అసలు యుద్ధరంగంలో యుద్ధవీరుడు శత్రువు ఎదుర్కొండగా ఉండగా ఏమి చెయ్యాలి అనే ప్రశ్న ఉదయించడమే ఆశ్చర్యం ఉంటుంది. అదే మరి దాన్నే కృపణత్వము అంటారు. సో తన యందు ఉన్నటువంటి ఈ అవివేకాన్ని అర్జునుడు కృపణత్వము అని వర్ణించుకున్నాడు. అయితే అర్జునుడిలో ఉన్న ఈ లక్షణాన్నే సంజయుడు కృప అని వర్ణించాడు. ఇది ఇద్దరి యొక్క మంచితనానికి సూచకం. తనలో ఉండే దోషాన్ని నిర్మోహమాటంగా అంగీకరించే లక్షణం, ఆ ఆర్జవము అర్జునుడిలో ఉంది. వన్ నీడ్స్ ఎ లాట్ ఆఫ్ కరేజ్. ఇప్పుడు ఉదాహరణకి నాకు ఇవ్వాలని ఉందండి ధనం, కానీ ఎందుకునో నేను ఇవ్వలేకపోతున్నాను, ఇంకా నాకు ఆ లోభం మీద నేను విజయాన్ని సాధించలేదు అని చెప్పగలిగిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? అలా చెప్పగలగడం చాలా కఠినమైన విషయం. సో అర్జునుడు అలా చెప్పబోతున్నాడు. కాబట్టి ఆ రకమైన రుజుత్ స్వభావం అర్జునులో ఉంది. అంచేతను అతడు తన మానసిక స్థితిని కృపణత్వము అని వర్ణించుకున్నాడు. అయితే సంజయుని యందు ఆ ఎదుటివాడిలో ఉండే సద్గుణాన్ని చూసి లక్షణం సంజయునిలో, ఇతనిలో లంపటత్వం లేకపోతే కృపణత్వం ఉన్నమాట వాస్తవం కావచ్చు, బట్ అట్ ది సేమ్ టైం దయాగుణం కూడా ఉన్నది. ఆ దయాగుణాన్ని అతను హైలైట్ చేసి కృప అని వర్ణించారు. సో రెండింటికి మూలమైన ప్రాతిపదిక, ద బేసిక్ స్టెమ్ ఇస్ సేమ్, కృపా కృపణ. సో ఆ మానసిక స్థితిలో సత్వగుణ ప్రధానంగా ఉన్నప్పుడు కృప అవుతుంది, తమోగుణ ప్రధానంగా ఉన్నప్పుడు కృపణ అవుతుంది. సో ఒకే మానసిక సిమిలర్ మెంటల్ యాటిట్యూడ్ సత్వగుణం యొక్క ఉద్రేకం ఉన్నట్లయితే దయారూపంగా ఉంటుంది. అదే 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 ఇమోషన్ దయా
అనే ఆకారాన్ని సంతరించుకుంటుంది. అట్ ది సేమ్ టైం ఆసక్తి, అటాచ్మెంట్ ఉన్నట్లయితే అదే ఇమోషన్ కృపణ అనే స్థితిలో ఉంది. సో తమో గుణం అయితే కృపణ, సత్వగుణం అయితే కృప. సో తథా కృపయావిష్టం, కృప అన్నది సత్వగుణ లక్షణం అని సంజయుడు అంచనా వేశాడు. చాలా పాజిటివ్ రిపోర్టింగ్ చేశాడు అర్జునుడిని. ఇదే మనం స్టార్ న్యూస్ వాళ్ళకి అప్పచెప్పుకుంటే అధ్వానంగా రిపోర్ట్ చేస్తారు. నేను ఐ క్లియర్లీ సీ ఇట్, ది ఫెలో ఇస్ మిస్ రిపోర్టింగ్ అని నాకు స్పష్టంగా తెలుస్తుంది. మీకు కూడా తెలుస్తూ ఉండొచ్చు. నాకు తెలుసున్నది నేను చెప్తున్నాను. వీడు మిస్ రిపోర్ట్ చేస్తున్నాడు అని స్పష్టంగా తెలుస్తుంది. సో చాలా బ్యాడ్గా రిపోర్ట్ చేస్తాం, పర్పస్ఫుల్గా పని కట్టుకుని మిస్ రిపోర్ట్ చేస్తాం. అంచేతనే ఈ న్యూస్ పీపుల్తో మాట్లాడతారు, వాళ్ళతో అసలు మాట్లాడతారు. వాళ్ళతో మీరు మాట్లాడారంటే వాడు బ్యాడ్ రిపోర్ట్ చేసేస్తారు. మాట్లాడే సందర్భం ఉన్నా, వాళ్ళు ప్రెషరైజ్ చేసినా వాళ్ళతో మాట్లాడతారు. ఇంత ప్రెషరు వాళ్ళకు ఉప్పు అందిందంటే వెంటబడిపోయి మీరు ఊ అంటే ఊ అని, ఆ అంటే అని దాన్ని కూడా రిపోర్ట్ చేసేస్తూ దాన్ని వాడు ఇంటర్ప్రిట్ చేసేసి, నేను ఐ డోంట్ వాంట్ టు ఎంటర్ ఇంటూ ఎగ్జాంపుల్స్లోకి ఎంటర్ అయ్యాను అనుకోండి, నేను ఈ పాఠం పోయి పొలిటికల్ సైన్స్ లెక్చర్ అయిపోతుంది. అందువల్ల నేను ఐఎమ్ కంట్రోలింగ్ మైసెల్ఫ్. సో సంజయుడు క్లీన్ రిపోర్టింగ్, సంతథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతం. మీరు తెలుగులో వినుంటారు విషాదము అనే మాట. విషీదమంతం అంటే విషాదం అనే పదమే, అర్జున విషాద యోగమే కదా. అయితే విషాదము విషీదంతంలో చిన్న ఫరక్ ఉన్నది, చిన్న తేడా ఉంది, రిలేటెడ్ అయినా. విషాదము అంటే సింపుల్గా దుఃఖము అని. సీదంతం, విశేషేణ సీదంతం అంటే అర్జునుడు తన కాళ్ళ మీద తాను నిలబడలేని స్థితికి వచ్చేసాడు, కూలబడ్డాడు. చేతుల్లో ధనస్సుని, అంబుల పొదురుని భుజాల మీద మొయ్యలేని స్థితికి వచ్చేసాడు. వాటిని పక్కన పారేశాడు. విసృజ్య సశరం చాపం, అవి పక్కన పారేశాడు. రథంలో కూలబడ్డాడు. అంటే ఇంద్రియములు ఇంకా మనిషిని, ఆ కాళ్ళు చేతులు మొదలైన ఇంద్రియాలు మనిషిని నిలబెట్టలేకపోతున్నాయి. ఈ స్థితి అప్పుడప్పుడు కలుగుతుంది. ఎప్పుడు కలుగుతుందంటే ఫిజికల్గానూ కలగచ్చు, మెంటల్గానూ కలగచ్చు. ఫిజికల్గా ఎప్పుడు కలుగుతుందంటే ఏదైనా సమ్ టాక్సిక్ సబ్స్టెన్స్ మీరు తిన్నారనుకోండి, కడుపులో తిప్పేస్తున్నట్టు అవుతుంది. అప్పుడు అది వాంతి అయిపోయి వమనం అయిపోయేదాకా కూడా మనిషి నిలబడలేడు. హీ కెనాట్ స్టాండ్ ఆన్ హిస్ ఫీట్. నిలబడలేకపోతే అప్పుడు ఒక 5 minutes ఉండొచ్చు, 10 minutes ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ పీరియడ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ పెయిన్ఫుల్ పీరియడ్. ఇట్ ఈస్ అంతకంటే ఎక్కువ పెయిన్ ఉన్నది ఏమైనా ఇంకేమైనా ఉన్నాయో నాకు తెలియదు. బహుశా పంటికి నొప్పి కూడా ఎక్కువ పెయిన్ ఉన్నదే అవ్వచ్చు. బట్ దిస్ ఈజ్ ఏ నొప్పికి ఆ నొప్పి విలక్షణమైన నొప్పి. సో దేని లక్షణం దాన్ని. ఈ చక్కెర వచ్చిందంటారు కడుపులో, తిన్నదాన్ని బట్టి వస్తుంది. అది ప్రతిదీ అలా ఊరికే తినేస్తూ ఉండకూడదు. ఇప్పుడు సరైన కాంబినేషన్ లేదనుకోండి, వాంతి వచ్చేస్తుంది. అలా ఊరికే వీళ్ళు సర్వ్ చేసి వాళ్ళు కూడా ఆయిల్ ఎక్కువ వేసేసి, పప్పు అన్నంలో నెయ్యి ఎక్కువ వేసేసి, పెరుగు అన్నంలోనేమో ఇంకొకటి వేసేసి, దీన్ని కలిపేసి దాన్ని కలిపేసి, ఇది తినేసి అది తినేసి, ఈ లోపల ఐస్ క్రీమ్ తినేసి, ఈ లోపల బజ్జీ తినేసి చేసేసి కడుపులో దేవేస్తుంది. అండ్ దాంట్లో ఏదైనా టాక్సిక్ సబ్స్టెన్స్ లాంటిది పడిపోయిందంటే అది వాంతి అయ్యేదాకా కూడా మనిషి నిలబడలేకపోతాడు, కుప్పకూలిపోతాడు, కూర్చోలేడు. హీ హాస్ టు లై డౌన్. ఆ స్థితిని విషీదంతం అని వర్ణిస్తారు. ఫిజికల్ అది. మెంటల్గా కూడా అలాగే అవుతుంది. మనిషికి మీరు వాడు తట్టుకోలేని వార్త చెప్పారనుకోండి, అంటే వాడు ఆసక్తిని బట్టి ఉంటుంది. సంసార ఆసక్తి గట్టిగా లేని వాడిని ఏ వార్త చెలింప చేయలేదు. ఆహో అలాగా అంటాడు, కొంచెం దుఃఖిస్తాడు, హీ విల్ టేక్ ఇట్ ఇన్ హిజ్ స్ట్రైడ్. కానీ చాలా కృపణుడు, ఆ లంపటత్వం ఉన్నవాడికి వాడికి వార్త చెప్పారనుకోండి, వాడు కుప్ప కూలిపోతాడు. ఇప్పుడు ఇదే ఒక ఫైనాన్స్ కంపెనీని మూసేశారు, చాలా ఫేమస్ కంపెనీ. డిసిఎల్ ఇట్ ఈస్ సపోజ్ టు బి వన్ ఆఫ్ ది ఫోర్మోస్ట్ ఇన్ దిస్ సిటీ. ఈ సిటీలో చాలామంది డిసిఎల్కి పరుగులు ఎత్తి దాంట్లో పెట్టారు. డిసిఎల్ ఈజ్ క్లోజ్డ్ అని తెలియగానే ఒక ఆయన పెట్టింది, చాలామంది లాస్ అయిన వాళ్ళు చాలా లాస్ అయ్యారు. ల్యాక్స్లో, లక్షల్లో పోగొట్టుకున్నారు. ఈయన పోగొట్టుకున్నది వేలల్లోనే. బట్ హీ హ్యాస్ నిలబడలేక కుప్పకూలిపోయి కళ్ళము నీళ్లు పెట్టేసుకున్నాయి. ఆయన్ని మంచినీళ్ళు ఇచ్చి మొహం మీద నీళ్లు చల్లి నెత్తి మీద తడిగుడ్డ వేసి అవన్నీ చేయాల్సి వచ్చింది ఆ వార్త వినే. దాన్ని విషీదంతం, విశేషమైన సీదంతం. ఇంద్రియములు
తమ పటుత్వాన్ని కోల్పోయి మనిషి కుప్పకూలిపోతాడు. ఆ స్థితిలో ఉన్నాడు అర్జునుడు. ఇదం వాక్యమువాచ మధుసూదన. ఆ స్థితిలో ఉన్న అర్జునుడిని చూసి శ్రీకృష్ణుడు ఈ మాట అంటున్నాడు, మధుసూదన. శ్రీకృష్ణుని మధుసూదన, ఈ విశేషణాలకి స్వారస్యాన్ని చెప్తారు. నిజానికి కొంతమంది అక్కడక్కడ స్వారస్యం చెప్తారు, దాంట్లో ఉండే ఒక సిగ్నిఫికెన్స్. ఆ పదాన్ని ఇప్పుడు శ్రీకృష్ణుడిని చెప్పడానికి సడన్గా మధుసూదన అన్న దేవకీపుత్ర అనొచ్చు కదా, అదే వాసుదేవ అనొచ్చు కదా, మధుసూదన అని ఎందుకు అనాలి అంటే ఏదో ఛందస్సు కోసం అన్నాడన్నది ఒక ఒక ఎక్స్ప్లెనేషన్. అది సందర్భశుద్ధి గల ఎక్స్ప్లెనేషన్ కాదు. ఛందస్సు మరో రకంగా సరిపెట్టగలడు వ్యాస మహర్షి. 10 లక్షల శ్లోకాలు రాసిన వాడికి ఓ శ్లోకంలో ఛందస్సు అడ్డు రాదు. కాబట్టి ఛందస్సుని తీసి పారేయడం కాదు, దాంట్లో ఏదో ఒక శోభ ఉండాలి అని ఆ విధంగా వ్యాఖ్యాతలు పరిశీలిస్తారు. ఈ పరిశీలనలో కొంతమంది ఎంతో ప్రేమతో పరిశీలించి చాలా మంచి ఇన్నర్ విషన్ ఉన్న వాళ్ళు పరిశీలించారనుకోండి, ఎన్నెన్నో గంభీరమైన అర్థాలని వాళ్ళు చెప్తారు. కొంతమంది ఊరికే పరిశీలిస్తారు, ఇంక ప్రతిదాన్ని ఊరికే సాగతీయడం కాకుండా ఏదో కొంత పరిశీలించి శుద్ధిస్తారు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ డిఫరెంట్ పీపుల్. సో భాగవతానికి వంశధరాచార్యుడు అనే ఆయన వ్యాఖ్యానం అవుతుంది, వంశధరీయము అని అంటారు. వంశధరుడు అనే ఆయన రాసిన వ్యాఖ్యానం. శ్రీధరుడు రాసింది శ్రీధరీయం, వంశధరీయం. శ్రీధరీయం 10 పేజీలు ఉంటే అదే లెవెల్, అదే భాగానికి, ఆ భాగవత శ్లోకాలకి వంశధరీయం 100 పేజీలు ఉంటాయి. 10 పేజీ 1:10 రేషియోలో ఉంటుంది. అంటే ఇంకా వంశధరాచార్యుడు ఆ భాగవత శ్లోకంలో ఉండే ప్రతి పదాన్ని కూడా పీకి పాకం పెట్టాడంటారు చూడండి, అలాగ వ్యాఖ్యానం చేస్తాడు. దేన్ని వదిలిపెట్టాడు, ఏ సంబోధన వదిలిపెట్టాడు, ఏ విశేషణాన్ని వదిలిపెట్టాడు. ఇక్కడ ఈ విశేషణం ఎందుకు వచ్చింది, ఈ విశేషణాన్ని వ్యాస మహర్షి ఎందుకు వేశాడు అని అలాగా. అంటే ఆ భాగవతం మీద ప్రేమ అలాంటి, అంత ప్రేమతోటి దాన్ని అధ్యయనం చేస్తాను. నేను కూడా విద్యార్థులకి, ఇండియాలో చెప్పను, అమెరికాలో విద్యార్థులకు నేను చెప్తూ ఉంటా, టెక్స్ట్ మీరు ఫాలో అవ్వండి అని చెప్తాను. ఎందుకంటే ఈ అమెరికన్ ఇండియాలో చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఇక్కడ ఈ సంస్కారం ఉన్నటువంటి లక్షణం. అక్కడ సంస్కారం ఎలా ఉంటుందంటే టెక్స్ట్ మేమే ఇస్తాం, అంతా వాళ్ళకి స్పూన్ ఫీడింగ్. అమెరికన్ పీపుల్ కదా, టెక్స్ట్ జెరాక్స్లు తీసి పిన్ను కొట్టి వాళ్ళకి హ్యాండ్ అవుట్ అని అంటారు. అసలు మీరు హ్యాండ్ అవుట్ ఇవ్వకపోతే అరే వాట్ కైండ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఇట్ ఈస్, ఇక్కడ హ్యాండ్ అవుట్ ఏమీ ఇవ్వరే అని వాళ్ళు ఆశ్చర్యపోతారు. సో వాళ్ళకి హ్యాండ్ అవుట్ ఇస్తాం. హ్యాండ్ అవుట్లో ఉపనిషత్తు భాష్యం హ్యాండ్ అవుట్ ఈస్ గివెన్, 100 pages హ్యాండ్ అవుట్ ఈస్ గివెన్. హ్యాండ్ అవుట్ ఇస్తే అది పుచ్చుకుని అది పక్కన పారేస్తారు. తర్వాత ఇలాగ కూర్చోలేరు వాళ్ళు. వాళ్ళకి నడుము ఏదైనా ఉంటే కానీ కూర్చోలేరు. అమెరికాలో ఇలా కూర్చోవడం అన్నది కుదరదు, ఇక్కడ కుదురుతుంది కానీ అక్కడ కుదరదు. అసలు అధ్యాతన వాళ్ళు కూర్చుంటే కుర్చీలో కూర్చుంటారు, కింద కూర్చున్నా కూడా నేల లెవెల్ కుర్చీ తయారు చేసి దాంట్లో కూర్చుంటారు. కాళ్ళు తీసేసి ఓ కుర్చీ లాంటిది తయారు చేసి దానికి డిజైన్ చేసేసి పెర్ఫెక్ట్గా డిజైన్ చేసేసి మంచి ఫస్ట్ క్లాస్ తయారు చేసి దాని మీద కూర్చుంటారు. ఇలాగే కూర్చుంటారు, దర్జాగా కూర్చుంటారు. తర్వాత కాళ్ళు ఎదురుకుండా పెట్టి కూర్చుంటారు. అయ్యో కాళ్ళు ఎదురుకుండా పెట్టి కూర్చోవడం వల్లది వాళ్ళకి అసలు తోచదు కూడా, అలా కూర్చోకూడదేమో అని కూడా తోచదు, కాళ్ళు ఎదురుకుండా పెట్టి కూర్చుంటారు. సో ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి మొదలండి. సో వాళ్ళకి హ్యాండ్ అవుట్ ఇస్తే పక్కన మారేస్తారు. 4 రోజులు పాఠం చదవడానికి వస్తారు నా దగ్గర, 4 రోజులు సెలవు పెట్టుకుని మరీ వస్తారు, వచ్చి కూర్చుంటారు. నేను మొట్టమొదటి క్లాసులో ఏమని చెప్తానంటే, ఇదిగో ఈ యాటిట్యూడ్ మానేసి ఆ పుస్తకం మీకు ఇచ్చిన హ్యాండ్ అవుట్ చేతిలోకి తీసుకోండి, ఫస్ట్ పేజీ తెరవండి. ఈ పైనుంచి 4 రోజులు కూడా అవర్ ఆఫ్టర్ అవర్ యు కమిట్ యువర్ సెల్ఫ్ టు ది టెక్స్ట్. మీరు టెక్స్ట్కి కమిట్ అయితేనే మీకు ఆ గ్రౌండింగ్ వస్తుంది. జ్ఞానంలో సూపర్ఫిషియల్గా ఉపన్యాసాలు విన్నట్టుగా కాకుండా ఆ జ్ఞానంలో మీరు స్థిరత్వాన్ని సంపాదించాలంటే టెక్స్ట్లో మీరు గ్రౌండ్ అవ్వాలి. ఓ మహాత్ములు నా దగ్గరికి పంచదశ అయిన ఒక గ్రంథం చదవడానికి వచ్చారు. మంచి ఫస్ట్ క్లాస్ సాధువు, నిఖార్స్ అయినటువంటి సన్యాసి. ఎవరో పంచదశ మా గురువు గారి దగ్గరికి వెళ్తే, ఇలా తత్వవేదానంద గారు హృషికేశ్లో ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళమని నా దగ్గరికి పంపించారు. నా దగ్గర 2 నెలల నుంచి చదువుకున్నారు ఆయన నాతో ఏం చెప్పారంటే, స్వామీజీ నేను గత 20 సంవత్సరాల నుంచి వేదాంతం శ్రవణం చేస్తున్నాను, 20 సంవత్సరాల నుంచి, కానీ దురదృష్టవశాత్తు ఏనాడు టెక్స్ట్ చదవలేదు. అంచేత వేదాంత శ్రవణం చేస్తూ వేదాంత జీవనం గడుపుతూ కూడా
ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత నేను మీ దగ్గర వేదాంత పంచదశి పాఠం చదవడానికి వచ్చాను. టెక్స్ట్ చదవకపోవడం అనే లోటు అలాగే ఉండిపోయింది. దాంతో శ్రవణం చేయడమే కానీ టెక్స్ట్ చదవకపోవడం అన్నది లోటు. శ్రవణం చేయటం అంటే టెక్స్ట్ బేస్డ్ శ్రవణం ఉండాలి, ఊరికే గాలిలో శ్రవణం చేయటం కాదు. సో ఐ సెడ్ ఆల్ దిస్ బికాస్ వ్యాఖ్యాతలు ఆ టెక్స్ట్ని బాగా ప్రేమగా పరిశీలిస్తారు, ఏ పదాన్ని విడిచిపెట్టరు. ఇంకా భగవద్గీత అయితే చాలా లోతుగా చేస్తారు. స్వామి రామసుఖదాస్జీ మహారాజ్ అని వీళ్ళందరూ ఉన్నారు, భగవద్గీతని ఎంత దృఢంగా పరిశీలించేస్తారంటే చా ఎన్నిసార్లు వాడాడు, ఎన్ని రకాల సంబోధనలు ఉన్నాయి, ఏ సంబోధనకి ఎక్కడ ఉన్నది, ఒక ఏ సంబోధన ఎక్కువ సార్లు రిపీట్ అయింది, ఇంకా ఇలా మొదలుపెట్టి దాన్ని ఎంత థరోగా చూసేస్తారంటే మొత్తం భగవద్గీత మీద అంత ప్రేమతోటి దాన్ని అధ్యయనం చేస్తారు. అంచేతనే వాళ్ళకి ఆ గీతా సందేశం అలా కళ్ళకి కట్టినట్టుగా కనపడుతూ ఉంటుంది. భగవద్గీత అంటే ఇంకా అథారిటీ. రామసుఖదాస్జీ మహారాజ్ హీఈ్ లైక్ దాట్, ఈజ్ ఎ లివింగ్. మళ్ళీ శ్రీకృష్ణుడు వస్తే కూడా ఆ శ్రీకృష్ణుడు కూడా ఒకటి రెండు కొత్త సంగతులు చెప్పగలడు ఆయన, అంత పకడ్బందీ అయిన జ్ఞానం. సో మధుసూదన, మధు అనే రాక్షసుణ్ణి చంపినవాడు. ఏమిటి ఈ మధు అనే రాక్షసుణ్ణి చంపడం ఏమిటి అంటే ఇదో ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇది మార్కండేయ పురాణంలో దేవీ మహాత్మ్యంలో ఉంది. దేవీ మహాత్మ్యం అంటే ఇట్ ఇస్ ఎ ఫేమస్ థింగ్, దానికి చండీ సప్తశతి అని పేరు. సో మహర్షి పెట్టిన పేరు దేవీ మహాత్మ్యం, దాన్ని చండీ సప్తశతిగా లోకంలో ప్రఖ్యాతి. సో దాంట్లో ఉంది కథ. వాళ్ళు ఇద్దరు రాక్షసులు, మధు కైటభ. వీళ్ళందరూ ట్విన్ రాక్షసులు, వాళ్ళు ఇద్దరిద్దరు ఉంటూ ఉంటారు. సో చండా ముండ, మధు కైటభ, ఇలాగ ఇంకా ఇలాంటి పేర్లు ఇంకా శుంభ నిశుంభ అదే గ్రంథంలో వస్తాయి. ఇద్దరిద్దరు వాళ్ళు. సో ఎందుకంటే ఇంద్రియాలు రెండు రెండు ఉంటాయి, ఈ రాక్షసులు ఇంద్రియాలే అంతకంటే మరే కాదు. సో ఈ మధు కైటభ, మధు అంటే రాగము, కైటభ అంటే ద్వేషము. రాగద్వేషాలే రాక్షసులు, మనల్ని పీడించేటువంటి రాక్షసులు రాగద్వేషాలే. హృదయంలో శ్రీహరి దాగి ఉన్నాడు, కానీ మనకి ఆ ఈశ్వరుని దర్శనం కాకుండా చేసేటువంటిది ఇగో ఈ రాక్షసులు, రాగద్వేషములనే రాక్షసులు. అక్కడ కథలో ఏమని చెప్పారంటే ఈ రాగద్వేషసులు అనే రాక్షసులు వీళ్ళు ఎక్కడి నుంచి పుట్టారంటే, ఇది కథ, కొంచెం కథలు ఇలాగే ఉంటాయి, కొంత రొమాంటిక్గా ఉంటాయి, ఒకప్పుడు విడ్డూరంగా ఉన్నట్టు కూడా మీకు అనిపించవచ్చు. విష్ణు కర్ణ మలోద్భూతం అని, చెవిలో గులిమి అని ఒక చిన్న సబ్స్టెన్స్ ఉంటుంది, దాన్ని కర్ణమలము అని అంటారు. దాని నుంచి పుట్టారు వాళ్ళు. విష్ణువు కర్ణమలమే, మళ్ళీ ఇంకోళ్ళ కర్ణమలం కాదు, విష్ణువు గారి కర్ణమలం నుంచే పుట్టారు. పుట్టి విష్ణువు గారి మీదే యుద్ధం. మనం దీంట్లో ఈ మొత్తం కథంతా రూపకమే, మెటఫరే. ఎలాగంటే మనము చెవితోటి వింటూ ఉంటాం సమాచారం, విని 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 రాగద్వేషాలు నిర్మాణం చేసుకుంటాం. అంచేతనే గాసిప్ మీదకి మనస్సు లాగుతుంది. మీరు ఎప్పుడైనా గమనించారో లేదా? గాసిప్ మీదకి మనస్సు లాగుతుంది. ఓ నలుగురు పెద్దవాళ్ళు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. కబుర్లు చెప్పుకుంటుంటే నేనేదో పుస్తకం చూసుకుంటున్నా కొంచెం దూరంలో. ఈ లోపల ఇద్దరు పిల్లలు వాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళు చెప్పే కబుర్లు అన్నీ వింటున్నారు. కబుర్లు అంటే ఏంటి, ఈవిడ ఇలాగా ఆయన అలాగా అంటే ఇలాంటి కబుర్లే కదండి. 10 మంది కలిసినప్పుడు ఏవో సంఘటనలు జరిగితే దాని మీద పోస్ట్ మార్టం అనమాట. సో ఉత్తర మీమాంస, తర్వాతి కాలంలో చేసినటువంటి మీమాంస. సో పెళ్లికి వెళ్ళి ముందు చేసి మీమాంస పూర్వ మీమాంస, పెళ్లి నుంచి వచ్చేసిన తర్వాత మీమాంస ఉత్తర మీమాంస. ఇదో వారం రోజులు అదో వారం రోజులు, ఇలా మామూలుగా పెళ్ళిళ్ళు అంటే ఇలాగే నడుస్తుంది. సో ఆ మీమాంస ఏదో చేస్తున్నారు. ఈ పిల్లలిద్దరూ వింటున్నారు. వింటుంటే వాళ్ళలో ఒకళ్ళు ఈ పిల్లలిద్దరిని పిలిచి, ఎందుకురా పెద్దవాళ్ళ కబుర్లలో మీకు ఎందుకు, వెళ్ళిపోయి చదువుకోండి అని చెప్పారు. అంటే నేనన్నాను, వాళ్ళిద్దరిని చదువుకోమని మీరు సలహా చెప్పారు, అసలు మీరు మాత్రం ఎందుకు చేయాలి ఈ గాసిప్? వై నాట్ స్టాప్ ఇట్ అండ్ డూ సమ్ జపం ఆర్ నామన ఏదో ఒకటి పుస్తకం, మీరెందుకు చేయకూడదు ఆ పని? పిల్లలకి చెప్పిన సలహా అంటే పిల్లలకి మంచిది కాదు. గాసిప్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ చిల్డ్రన్, ఈజ్ ఇట్ గుడ్ ఫర్ యూ? కనుక ఆ గాసిప్ అనే దాని మీదకి మనస్సు లాగుతుంది. గాసిప్లో ఏమవుతుంది, మనకి వినటానికి సమాచారం వస్తూ ఉంటుంది. ఏమిటి సమాచారం? వీడిలాగా, వాడలాగా, ఆమె అలాగా, ఈమెలాగా, అంటే మనకి మన సర్కిల్లో వాళ్ళే వీళ్ళందరూ కూడా. వాళ్ళ గురించి సమ్ స్పైసీ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. అది వింటూ ఉండటం. అది వింటూ ఉంటే ఒకళ్ళ మీద రాగం, ఇంకొకళ్ళ మీద ద్వేషం నిర్మాణం అవుతుంది. సో విని విని విని, ఈ మాట గీతలో శ్రీకృష్ణుడు చోట అంటాడు, స్థితప్రజ్ఞ లక్షణాల ముందు ఏమంటాడంటే శృతి విప్రతిపన్నస్య,
యదా యదా నువ్వు శృతి విప్రతిపన్నస్య విని 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 అర్థం లేని సమాచారం అంతా బుర్రలో ప్రవేశపెట్టావు, అదంతా యదాతే మోహకలిలం శృతి యదాతే మోహకలిలం తదా స్థాస్యతి నిశ్చలా. మోహకలిలం అజ్ఞానము భ్రాంతి అనేటువంటి కల్మషాన్ని నీవు హృదయంలో నింపుకున్నావు చెవుల ద్వారా. శృతి విప్రతిపన్నస్య అంతా వినికిడే కదండి. మీరు చూసింది ఎంతండి? వినికిడి జ్ఞానం ఎక్కువ, కానీ మీరు చూసింది ఎంత ఉంది? చూసింది 1% అయితే 99% వినికిడి. కొన్ని శాస్త్రాలు వినికిడి జ్ఞానమే, విన్నదే కానీ చూసింది అక్కడ. స్వర్గం ఎప్పుడైనా చూసారా? స్వర్గం మరి వినికిడిలోకి రాదు. సో మరి నేను మీకు ఊరికే దృష్టాంతం చెప్పాను, యూ కెన్ గెస్ యువర్ సెల్ఫ్. దృష్టాంతం చెప్తే బాగుండదని నేను కొంచెం హెసిటేట్ చేస్తూ ఉంటాను. కొన్ని శాస్త్రాలు మొత్తం ఏ టు జీ ఇది శ్రవణం, విన్నదే తప్పించి ఇంకా దాంట్లో అంతకంటే సారమే ఉండదు. కాబట్టి శృతి విప్రతిపన్నస్య విని 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 ఈ మోహాన్నంతని కూడా మనస్సులో నింపుకుని రాగద్వేషాలు నింపుకుని ఉంటారు. కాబట్టి విష్ణు కర్ణ మలోద్భూతం, ఆ చెవి యందు ఉండేటువంటి మాలిన్యం నుంచి పుట్టడం. చెవి యందు ఉండే మాలిన్యం అంటే గాసిప్ అని అర్థం. సో రాగద్వేషములు వాళ్ళు ఏమంటారంటే యుద్ధం వస్తుంది, విష్ణువుకి వాళ్ళకి యుద్ధం, మనకి మన రాగద్వేషాలకి యుద్ధం. ఐ టెల్ యూ, ఇట్స్ ఎ బ్యాటిల్. యూ హ్యావ్ టు విన్ అగెన్స్ట్ యువర్ సెల్ఫ్. అవుట్ సైడ్ ఏ బ్యాటిల్ లేదు. మన హృదయంలో ఉన్న ద్వేషంతో రాగంతో మనం యుద్ధం చేయాలి. మనకి కొంతమంది మీద ద్వేషభావం ఏర్పడుతుంది, ఆ ద్వేషాన్ని మనం పోగొట్టుకోవాలి. వీ హ్యావ్ టు ఓవర్కమ్ ఇట్. ఆ ద్వేషం మంచిది కాదు. ఇప్పుడు ఉదాహరణకి నేను పెద్ద మనిషి గురించి మాట్లాడుతున్నాను అనుకోండి, నాతో సమానమైన వయస్సు గలవాడు, నాకంటే పెద్ద వయస్సు కూడా గలవాడు ఒక పెద్ద మనిషి గురించి మాట్లాడుతూ నేను డూ అనే ఏకవచన ప్రయోగం చేశాను అనుకోండి, దాన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? సపోజ్ నేను ఒక 60 ఏళ్ళ ఆయన గురించి మాట్లాడుతూ వాడు అంతేలే అన్నాను అనుకోండి, అంటే దాని అర్థం ఏంటి? ద్వేషం ఉన్నట్టే కదా. ఆ ద్వేషమే ఈ డూ అనే పదప్రయోగం చేయించింది. సో ఆ ద్వేషం హృదయంలో ఉంటే యూ హ్యావ్ టు ఓవర్కమ్ ఇట్. అది కైటభుడు, అది కైటభుడు అనే రాక్షసుడు. ఇంకా ఆసక్తి ఉంది. ఎవరో మనకి కావలసిన వాళ్ళు ఎవరో ఉంటారు, వాళ్ళ పేరు వినపడగానే ముఖం చేటంత అవుతుంది, అంటే ముఖం వికసిస్తుంది. కావలసిన ఆసక్తి. ప్రేమ గురించి నేను మాట్లాడటం లేదు, ఆసక్తి గురించి మాట్లాడుతున్నాను. అది మధు అనే రాక్షసుడు. సో మధుసూదన అన్నప్పుడు మధు శబ్దము కైటభునికి కూడా ఉపలక్షణం. మధువుని చెప్పినప్పుడు కైటభుడు కూడా ఉంటాడు పక్కనే. మధుసూదన అంటే మధుకైటభ సూదన అని అర్థం. కాబట్టి మీరు ఈశ్వరుని యందు భక్తిని చేసి, ఆ భక్తి కూడా తెలిసి చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఎవళ్ళ యందు ఆసక్తి కలిగి ఉన్నారో వాళ్ళ యందు, ఎవళ్ళ యందు శత్రుభావం కలిగి ఉన్నారో వాళ్ళ యందు కూడా ఈశ్వరుడు ఏకరూపంగా ప్రకాశిస్తున్నాడు అని మీరు అంతఃకరణ పరిచ్ఛేదములకు అతీతంగా అది ఎదగాల్సి ఉంటుంది. ఆ మధుకైటభ రాక్షసుని ఛేదించాల్సి ఉంటుంది. అది ఛేదించటానికి ఇట్స్ ఎ బ్యాటిల్. వన్ హ్యాస్ టు విన్ ఎగ్నెస్ట్ వన్ సెల్ఫ్. ప్రతి వాడిలోనూ ఉంటుంది ఈ లోటు. ఇప్పుడు ఇంకా గృహస్థుల గురించనే కాదు, ఇప్పుడు మేము సాధువులో 60 మంది కలిసామనుకోండి, ఏమిటి వాడి ఆశ్రమం ఎలా ఉందంటావు అని నేను ఇంకొకటి అడిగాను అనుకోండి, సంథింగ్ లైక్ దాట్. సాధు సమాజం ఓ మీటింగ్ ఒకటి అవుతూ ఉంటుంది. ఆ మీటింగ్లోకి వెళ్తే ఏమంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఫలానా రాజమండ్రి నుంచి. రాజమండ్రిలో ఉన్నారా మీరు? ఎంతకాలం నుంచి ఉంటున్నారు? ఏమిటి? 10 ఏళ్ళ నుంచి ఉంటున్నారు. అదే మీరు ఎప్పుడు వినలేదే, మీరు 10 ఏళ్ళ నుంచి విన్నారా? రాజమండ్రిలో మనకు తెలియని సాధువు ఒకటి ఉన్నాడని తెలియలేదే. ఎనీవే చాలా సంతోషం, రండి. ఇగో ఇలాగ ప్రారంభం అవుతుంది. ప్రారంభం ఇట్ బిల్డ్స్ అప్. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇట్ ఈస్ ఎ సోర్స్ ఆఫ్ లాట్ ఆఫ్ రాగద్వేషం. అంచేతనే దిస్ కైండ్ ఆఫ్ సోషల్ గాసిప్ అంతా కూడా అవాయిడ్ చేయమని చెప్తారు పెద్దలు. శ్రీకృష్ణుడే చెప్పాడు. శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడంటే 13వ అధ్యాయంలో వివిక్త దేశ సేవిత్వం అరతిర్ జన సంసది. ఇంకా మీకు అసలు సందేహానికి తావులేని విధంగా చెప్పాడు ఆయన. సో అరతిర్ జన సంసది. ఈ గ్రూపుల్లో గ్రూప్ మీటింగ్స్ ఉంటాయి చూడండి, సోషల్ మీటింగ్స్, దీన్ని నువ్వు అవాయిడ్ చేయమని చెప్పాడు. అరతి, యూ జస్ట్ ఇగ్నోర్ ఇట్, యూ అవాయిడ్ ఇట్, కీప్ ఇట్ అ డిస్టెన్స్, డు నాట్ డెవలప్ అట్రాక్షన్ ఫర్ ఇట్. రతి అంటే అట్రాక్షన్, ఆకర్షణ. దాని మీద ఆకర్షణ పెట్టుకుందాం, ఎందుకంటే అది గాసిప్కి దారితీస్తుంది. ఆ గాసిప్లో ఈ శ్రవణేంద్రియం బాగా పనిచేస్తూ ఉంటుంది. ఏదో తింటూ ఉండడం, చూడడానికి ఏముంటుంది, వింటూ ఉండడం, తినేది ఇక్కడ ఈ పని
ఈ గాసిప్ వల్ల రాగద్వేషాలు బాగా పెరిగిపోతాయి. సో మధుకైటభ సూదన, ఆ కథలో ఏమొస్తుందంటే ఈ మధుకైటభులతో విష్ణువు యుద్ధం చేస్తూ ఉంటాడు. యుద్ధం చేస్తే వాళ్ళు అంటారు, అవాంజహి నయత్రోర్వి సలిలేన పరిప్లుత, డ్రై ల్యాండ్ మీద చంపాలి నువ్వు మమ్మల్ని, నీరున్న చోట నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు అని వాళ్ళు ఛాలెంజ్ విసురుతారు. అంటే చుట్టూ చూస్తారు. ఎందుకు విష్ణువు ఎక్కడ నిద్రపోతాడు? సముద్రంలో నిద్రపోతాడు కదా. కాబట్టి చుట్టూ చూస్తే ఏముంటుంది? నీరు ఉంటుంది. దాంతో వాళ్ళు చాలా ధైర్యం వచ్చేస్తుంది వాళ్ళకి. మమ్మల్ని నువ్వేం చేయలేవు, డ్రై ల్యాండ్ నేల మీద చంపగలుగుతావు కానీ నీరున్న చోట మమ్మల్ని ఏం చేయలేవు నువ్వు అని అంటారు. అంటే విష్ణువు అంటే 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 అభిప్రాయం నువ్వు యు ఆర్ నాట్, మమ్మల్ని నువ్వు సంహరించలేవు అని ఒక ఛాలెంజ్ కింద విసురుతారు. అప్పుడు విష్ణువు ఏం చేస్తాడంటే వాళ్ళిద్దరినీ పట్టుకుని తన తొడ మీద కూర్చోబెట్టి చంపేస్తాడు. అది స్టోరీ. ఇది మామూలుగా పిల్లలకి చెప్పడానికి లేకపోతే సినిమాల్లో తీయటానికి దానికి బాగానే ఉంటుంది. కానీ దాని యొక్క సారం ఏమంటే సలిలము అంటే స్నేహము, ఆసక్తి, అటాచ్మెంట్. ఆ అటాచ్మెంట్ దాన్ని నీటితో పోల్చారు. ఎందుకంటే అది ద్రవరూపంగా ఉంటుంది కనుక దాన్ని నూనెతోటో నీటితోటో పోలుస్తూ ఉంటాం. కాబట్టి నీవు సాంసారిక విషయములపై, విషయభోగములపై ఆసక్తి పెట్టుకుని ఉన్నంత కాలము ఈ రాగద్వేషాలను నీవు అతీతుడవు కాలేవు. వాడు దేవత అయ్యేది ఇంకెవడయ్యేది. ఎప్పుడైతే నీకు సాంసారిక భోగములపై ఆసక్తి లేకుండా వైరాగ్యాన్ని అవలంబిస్తావో ఆ క్షణంలోనే ఈ రాగద్వేషాలని నీవు ఛేదించగలవు అని ఆ మొత్తం గాథకు అర్థం. మధుసూదన. ఎప్పుడు కూడా ఒక కర్తవ్యం ఏమిటి అన్నది మనకి తెలుస్తూ ఉంటుంది. ఈ సందర్భంలో నా కర్తవ్యం ఏమి తెలుస్తూ ఉంటుంది. తెలియడం సమస్య కాదు. అయితే వీడు కర్తవ్యం చేయలేకపోతాడు. ఎందుకు చేయలేకపోతాడంటే కేవలము రాగద్వేషముల చేత ప్రేరితుడై ఉంటాడు కనుకనే చేయలేకపోతాడు. ఇప్పుడు చిన్న దృష్టాంతం, ఇప్పుడు అమ్మగారికి ఒంట్లో బాగోలేదు అనుకోండి, తల్లికి ఆరోగ్యంగా లేదు, తండ్రికి ఆరోగ్యంగా లేదు. వీడికి తెలుస్తూ ఉంటుంది ఏమని, ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటంటే కొంత నా దగ్గర ఉన్నటువంటి సేవింగ్లో వేసుకున్న డబ్బైనా తీసుకొచ్చి నాయన గారికి మనం వైద్యం చేయించాలి. మన సేవింగ్ అంతా కూడా ఖర్చు అయిపోయినా సరే ఈ పని మన డ్యూటీ అని తెలుస్తూ ఉంటుంది. హీ నోస్ ఇట్. అయితే ఇప్పుడు నాయన గారికి వైద్యం చేయించారనుకోండి, మన దగ్గర ఉన్న కొంత ధనం ఖర్చు పెట్టి చేయించామనుకోండి, అది ఇంకో రకంగా కవర్ అవ్వచ్చు. ఇట్స్ నాట్ దట్ యూ విల్ లూజ్ ఇట్ ఎంటైర్లీ. ఆయన దగ్గర ఏదైనా స్పేర్ మనీ ఉంటే ఆయన ఆ తర్వాత ఇచ్చేస్తారు. ఆయనే, నాయన నాకు వైద్యం చేయించావు, చాలా సంతోషం, నా దగ్గర డబ్బు ఉందిరా, ఇది నేనేం చేసుకుంటాను, నువ్వు తీసుకోమ్మా, నేను ఎలాగైనా మీకు ఇవ్వాల్సిందే కదా అని ఇచ్చేస్తాడు. కవర్ అయిపోతుంది. లేకపోతే ఇంకో రకంగా వస్తుంది, భగవంతుడు ఇంకో రకంగా పంపిస్తాడు. రోడ్డు మీద పడిపోక్కర్లేదు. కానీ వీడికి రాగం ఉంటుంది. నో, నేను దీనికోసం ఇలా హాస్పిటల్ పాలు చేయటానికి గోడ కొట్టిన సున్నం లాంటిది హాస్పిటల్కి డబ్బు ఇవ్వడం అంటే ఇంకా మళ్ళీ దాంట్లో రికవరీ ఏముండదు. హౌ ఐ కెన్ డూ దాట్? అంచేత ఇప్పుడు ఇంత వైద్యం మనం చేయించాల్సిన అవసరం ఉందా అని ఆలోచించడం ప్రారంభిస్తాడు. సో ఈ విధంగా భార్య దానికి తోడుగా, అబ్బాయి ఆ డబ్బు మనం మరో దానికి పెట్టుకున్నా ఉండవు, మీరు ఇలాంటి దాంట్లో కాదు దీనికే ఉందని ఇలాగే ఆమె కూడా సలహా చెప్పింది అనుకోనుకుని ఆమె కాబట్టి యూ కెన్ ప్లే ఇట్ ఇన్ ది రివర్స్ డైరెక్షన్ ఆల్సో. సో ఇప్పుడు హీ నోస్ ది డ్యూటీ, బట్ రాగద్వేషాలు అడ్డొస్తాయి. డ్యూటీ తెలియకపోవడం సమస్య కాదు. అంచేత వాడు ఏమంటాడంటే, ఏమండి నాన్నగారికి హోమియోపతి వైద్యం చేస్తే ఉంటుంది, హోమియోపతి మంచిదే కావచ్చు కానీ వాడికి హోమియోపతి మీద ప్రేమ కాదు అది. ఇట్ ఈస్ సంథింగ్, ది ప్రాబ్లమ్ ఈజ్ ఎల్స్వేర్. ఆ తండ్రి వివేకవంతుడైతే, నాయన నువ్వేం చింత చేయకురా, హోమియోపతి గురించి కూడా నువ్వు చింత చేయక, ఆయన టేక్ కేర్ అని ఏదో చేస్తాడు. సో ఈ రకంగా మనకి రాగద్వేషాలు, నేనేదో దృష్టాంతం చెప్పాను. సో మన సమస్య రాగద్వేషాలు. మన సమస్య ధర్మం తెలియకపోవడం కాదు. అర్జునుడికి తెలియదు, వాడికి తన డ్యూటీ యుద్ధం చేయడం. ధర్మరాజు గారు వీడిని నమ్ముకుని యుద్ధరంగానికి వచ్చారు పాపం. ఆయన అసలు వీడే లాక్కొచ్చాడు వాళ్ళందరినీ యుద్ధం చేయడానికి. సో వీడు ఇప్పుడేమో యుద్ధం ఎందుకని అంటాడు. యుద్ధం ఎందుకని అన్నవాడు అసలు ఎందుకున్నాడు అక్కడ? వై హీ స్టాండింగ్ దేర్? వాట్ ఫర్ హీ ఈజ్ స్టాండింగ్ దేర్ ఇన్ ది ఫస్ట్ ప్లేస్? కాబట్టి డ్యూటీ సమస్య కాదు అక్కడ, రాగద్వేషాల సమస్య. మనిషి రాగద్వేషములతో నిండిపోయాడంటే అలాగే ఉంటాడు. మనిషి అంటే అలాగే ఉంటాడు. దాన్ని వర్కౌట్ చేసుకోవాల్సి ఉంటుంది. వర్కౌట్ చేసుకుని రాగద్వేషాలని బాగా బలహీనం చేసుకోవాలి, న్యూట్రలైజ్ చేసుకోవాలి, వాటిని ప్రభావహీనములుగా చేసుకోవాలి. అంటే ఏమిటి? మన ప్రవృత్తిని అవి ప్రభావితం చేయకూడదు. రాగద్వేషాలు ఉండడంలో తప్పు కాదు, మన ప్రవృత్తిని ప్రభావితం చేయకూడదు.
డబ్బు మీద ప్రేమ ఉండడం తప్పు కాదు, కానీ అవసరమైనప్పుడు కూడా ఖర్చు పెట్టకుండా వెనక్కి తొక్కి పెట్టే స్థితికి ఆ ప్రేమ చేరుకోకూడదు. అవసరమైనప్పుడు ఖర్చు పెట్టాలి. మళ్ళీ రేపు మాట ఏమిటి? మనిషికి చాలా కష్టంలో ఉన్నప్పుడు ఈ సమస్య ప్రతివాడికి వస్తుంది. రాగద్వేషాల సమస్య వెరీ ఇంట్రెస్టింగ్. సో ఒక ఆయన ఉన్నాడు, ఆయన హీ హాస్ టు టేక్ ఎన్ యాక్షన్, ఒక పర్టికులర్ యాక్షన్ తీసుకోవాలి. తీసుకున్నట్లయితే రేపు పొద్దున్న మా అబ్బాయికి ఏమవుతుంది, మా అమ్మాయికి ఏమవుతుంది అని అడిగాడు నన్ను. అంటే నేను అన్నాను, చూడు నువ్వు ఇప్పుడున్న పరిస్థితుల్లో వాట్ ఈజ్ ఇట్ దట్ యూ హ్యావ్ టు డూ అంటే ఇదే చెయ్యాలి. దెన్ డూ ఇట్. వెన్ యూ నో దట్ దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు ఫంక్షన్, డూ ఇట్. అంటే మరి నేను అలాగే చేయాలి, కరెక్టే, నేను చేస్తాననుకోండి, మరి మా అమ్మాయి ఏమవుతుంది, మా అబ్బాయి ఏమవుతుంది అంటే వాళ్ళ చదువు గురించో దేని గురించో. అంటే నేను చెప్పాను, చూడు వాళ్ళ జీవితాలని పూర్తిగా మనమే శాసిస్తున్నాం అనుకోవడము, దట్ ఈస్ సంథింగ్ యూ హ్యావ్ టు లెర్న్ టు కమ్ టు టర్మ్స్ విత్ దట్ థింగ్. పూర్తిగా మనమే శాసిస్తున్నాం అనుకోవద్దు ఎప్పుడు కూడా, నెంబర్ 1. నెంబర్ 2, ఒకప్పుడు ఒక కష్ట స్థితి వచ్చినప్పుడు అందరూ కష్టాన్ని పంచుకోవాల్సి ఉంటుంది. ఆ పంచుకోవడంలో భాగంగా కొంత సాక్రిఫైస్ పిల్లలు కూడా చేయాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ పార్ట్. మన కడుపును పుట్టినందుకు వాళ్ళు కూడా సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది, అంతే. యూ కాంట్ హెల్ప్ ఇట్. నీ డ్యూటీ నువ్వు చేయటమే. సో డ్యూటీ చేయటం దగ్గరికి వచ్చేప్పటికి ఇన్ని కనెక్షన్స్ పెట్టుకుంటే ఎలా చేయగలుగుతాడు డ్యూటీ? ఇప్పుడు యుద్ధరంగంలో నిలబడి ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు నేను చచ్చిపోయాను అనుకో, ఏమవుతుంది? మా పెద్ద కొడుకేమో 7వ తరగతి చదువుతున్నాడు, రెండో కొడుకేమో 3వ తరగతి చదువుతున్నాడు, నేను లేకపోతే వాళ్ళిద్దరూ చదువు ఏమవుతుందో అని అనుకుంటే ఏమవుతుందో ఏమో, డిస్టర్బ్ కావచ్చు చదువు. హీ మే డై ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్ అండ్ దేర్ ఎడ్యుకేషన్ మే బి డిస్టర్బ్డ్. హూ నోస్? నో, అది డిస్టర్బ్ కాదని చెప్తే నేను యుద్ధానికి సిద్ధమే అంటే హూ కెన్ టెల్ యూ దాట్? కాబట్టి మనిషి భవిష్యత్తులోకి తొంగి చూడడానికి బాగా అలవాటు పడిపోయి ఉంటాడు. ఒకవేళ పొరపాటున మీకు అలవాటు లేకపోయినా మీకు అలవాటును చేసేందుకు చాలామంది ఉన్నారు లోకంలో. వర్తమానంలో ఉండడు, ఎందుకంటే డ్యూటీ వర్తమానంలో ఉంటుంది. రాగద్వేషాలు భవిష్యత్తుని ప్రాజెక్ట్ చేస్తూ ఉంటాయి. ఆ భవిష్యత్తు యొక్క ప్రాజెక్షన్స్లో పడిపోయి డ్యూటీ చేయడానికి వెనుకాడతాడు. కాబట్టి గీత మొత్తం మీద మీకు సారం నేను చెప్పేస్తున్నా. 1, యువర్ డ్యూటీ, స్వధర్మ, డూ డ్యూటీ. 2, రాగద్వేషాలు. మనిషిని పీడించేటువంటివి రాగద్వేషాలు. వాటికి మీరు వశమైపోతే మీరు స్వధర్మం నుంచి జారిపోతారు. స్వధర్మం నుంచి ఎవడైతే జారిపోతాడో వాడు పతితుడైపోతాడు. ఇది గీత యొక్క మొత్తం ఫిలాసఫీ. అంచేతనే ది సైకాలజీ ఆఫ్ గీత ఈజ్ ఎంటైర్లీ ది సైకాలజీ ఆఫ్ రాగద్వేష. గీతా సైకాలజీ అంటే రాగద్వేష సైకాలజీ అనే అర్థం. ఆ రాగద్వేషములను పోగొట్టగలవాడు శ్రీకృష్ణుడు ఒక్కడే, ఇంకెవళ్ళు కాదు. ఇంకెవళ్ళు కాదంటే నా అభిప్రాయం, మీరు శ్రీకృష్ణ భక్తిని నేర్చుకుని, శ్రీకృష్ణ భక్తి అంటే నా అభిప్రాయం 60 దేవుళ్ళు ఉన్నారు వాళ్ళలో శ్రీకృష్ణ, అలా కాదు. ఇట్స్ నాట్ లైక్ దాట్. శ్రీకృష్ణ రూపంగా ఒకే ఈశ్వరుడు ఉంటాడు. ఆ ఈశ్వరుని మీరు అనేక రూపాల్లో పూజించవచ్చు. కానీ మీరు రాగద్వేషాన్ని నిర్మూలించదలుచుకుంటే గీతను చదవాలి. గీతను చదవాలంటే శ్రీకృష్ణుని యందు భక్తుడై ఉండాలి. అభక్తాయ కదాచన, అభక్తుడు కానివాడికి గీతను చదివే అధికారం లేదు. కాబట్టి మీరు శ్రీకృష్ణుడిని ఆరాధిస్తే మీరు రాగద్వేషాలకు అతీతంగా వెళ్ళిపోతారు. ఎందుకంటే రాగద్వేషాలకు అతీతమైన ఒక వ్యక్తిని కానీ, ఒక అవతార పురుషుణ్ణి కానీ, ఒక మహాత్ముని కానీ చూపించమంటే మొట్టమొదటి శ్రీకృష్ణుడిని చూపించాలి. ఇంకా ఆ తర్వాతే వస్తారు అందరూ కూడా. ప్రతివాడి జీవితంలోనూ కొద్దో గొప్ప రాగద్వేషాలు ఉన్నాయి, కానీ ఏ రకమైన రాగద్వేషాలు లేనివాడు శ్రీకృష్ణుడు ఒక్కడే. రుక్మిణీదేవిని అంత ప్రేమగా పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ్ని విడిచిపెట్టి టైం వచ్చినప్పుడు ఆవిడకేసి చూడకుండా విడిచిపెట్టేస్తాడు. అంటే అదేదో గొప్పతనం అని నేను చెప్పట్లేదు, అక్కడ ఉన్న పరిస్థితి అలా వస్తుంది. ఆ ద్వారకానగరం నాశాన్ని పొందే టైంలో రుక్మిణి కూడా వెళ్ళిపోతుంది దాంతోపాటు, ఎవళ్ళు మిగలరు. అతను హీ డజంట్ ఈవెన్ బ్యాట్ ది ఐలిడ్ అని అంటారు. కనురెప్ప కూడా వేయకుండా హీ లీవ్స్ ఎవ్రీథింగ్ బిహైండ్. పూర్తి రాగద్వేష రహితుడైనటువంటి అవతారం. కాబట్టి శ్రీకృష్ణుడు అంచేతనే ఆయన గీతను బోధించగలిగాడు. లేకపోతే ఎలా బోధిస్తాడండి? వైరాగ్యాన్ని బోధించడం కష్టం. ఎందుకంటే హృదయంలో వైరాగ్యం లేదనుకోండి, నేను చెప్తున్న ప్రతి మాట నా హృదయంలో ఉండే ఆ భావజాలానికి విరుద్ధమైన మాట నేను చెప్తూ ఉంటాను, అంతే కదా.
అలా చెప్పాలంటే దట్ ఇన్నర్ కాన్షియన్స్ అంటారే, దానిని తొక్కిపెట్టి మాట్లాడాల్సి ఉంటుంది. అలా ఎంతసేపు మాట్లాడుకో బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. బాగా ప్రాక్టీస్ అయితే పర్వాలేదు, కొంచెం ఆరంభంలో కష్టం అనిపిస్తుంది, బాగా ప్రాక్టీస్ అయిపోతే పర్వాలేదు. సో అలాంటి ప్రాక్టీస్ అవ్వకూడదు. అలాంటిది అవ్వకుండా ఉండడమే మంచిది, ఆ అనుభవం లేకపోవడమే మంచిది. కాబట్టి రాగద్వేషములకు అతీతంగా మనిషిని ఉన్నతిని సాధించాలి అంటే శ్రీకృష్ణుని యొక్క ఉపదేశం ఒక్కటే మార్గం, ఇంకో మరొకటి లేదు. అంచేతనే వెరీ బిగినింగ్లోనే మధుసూదన, రాగద్వేషములను సూదనము చేయువాడు. సూదనము అంటే పచ్చడి చేసి పారాడు. సో వాటిని పూర్తిగా తొలగించువాడు. ఆయన అర్జునుణ్ణి చూసి ఈ మాట చెప్పాడు. ఎందుకంటే ఎవడైనా దుఃఖిస్తున్నాడు అనుకోండి, వాడు రాగద్వేషాల ప్రభావానికి లోబడి దుఃఖిస్తూ ఉంటాడు. వాడికి సలహా చెప్పేవాడు కూడా రాగద్వేషాలు గలవాడైతే రాగద్వేషములకు అతీతుడే సలహా చెప్పగలుగుతాడు. మధుసూదన, రాగద్వేషములకు అతీతుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు అని అక్కడ ఉండే స్వారస్యం అది. తంతథా కృపయామిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతం ఇదం వాక్యం ఉవాచ మధుసూదన. విషీదంతం ఉవాచ, ఉవాచ అంటే పలికెను. పలికెను అంటే ఏం పలుకుతాడు? పలుకుతాడు. ఇంకేం పలుకుతాడు? సో ఇదం వాక్యం అని అనక్కర్లేదు. విషీదంతం ఉవాచ అంటే చాలు. ఇదం వాక్యం, ఈ మాటను పలికెను అని అన్నారు. ఇప్పుడు శ్రీకృష్ణుడు పలికెను అన్నదానికి, శ్రీకృష్ణుడు ఈ మాటను పలికెను అన్నదానికి ఏమైనా ఎక్స్ట్రా మీనింగ్ ఉందా? అక్కడ ఏమీ లేదు. మరి ఇంక ఇదం వాక్యం అని ఎందుకు అన్నాడు అంటే, ఆ పలికిన మాట సారవంతమైన మాట, సందర్భోచితమైన మాట. ఎప్పుడైనా ఒక సలహా ఇస్తే అది దేశకాలాలకి తగ్గట్లుగా సలహా ఇవ్వాలి. దేశకాలాలకి సంబంధం లేకుండా అడ్డగోలుగా సలహా ఇవ్వకూడదు. దేశకాల శుద్ధి కలిగిన సలహా ఇవ్వాలి. కాబట్టి శ్రీకృష్ణుడు ఇవ్వబోయే సలహా ఏమిటంటే, కొంతమంది వేదాంతపు సలహా ఇస్తూ ఉంటారు. వేదాంతం పేరుతో సలహా ఇస్తారు. అది వేదాంతం ఏం కాదు. ఆ సలహా ఎలా ఉంటుందంటే సందర్భశుద్ధి లేకుండా ఉంటుంది సలహా. ఆయన అలాంటి సలహా ఇవ్వట్లేదు. ఆయన ఏమన్నా, ఇప్పుడు పెళ్ళి ఇంకో అరగంటలో పెళ్ళనగా వాడు వచ్చి నేనేమో పంచదశి పాఠం చదువుతానో, లేకపోతే ఇలా ఏదో మొదలెట్టాడు అనుకోండి, లేకపోతే దానికి సంబంధించి ఏదో వైరాగ్య గ్రంథం, వృషభగీత రుభుగీత చదువుతానో, లేకపోతే దత్తాత్రేయ గీత చదువుతానో మొదలెట్టాడు అనుకోండి, ఇంత అంతకంటే కావాల్సిందే ఉందిరా, నేను చాలా బుద్ధిమంతులు అని కూర్చోబెట్టి పాఠం చెప్తే వాడు పెళ్ళి ఏం చేసుకుంటాడు ఇంకా. కాబట్టి సందర్భోచితంగా చెప్పాలి ఏది చెప్పిన. ఏదో దృష్టాంతం చెప్పాను నేను కనుక, అంత కరెక్ట్ అయిన సందర్భంగా చెప్పినటువంటి మాట కనుక దాన్ని ఎంఫసైజ్ చేయటం కోసం ఇదం వాక్యము వాచ మధుసూదన. తర్వాత శ్లోకం. శ్రీ భగవానువాచ కుతస్త్వాకష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. శ్రీ భగవాను వాచ. ఈ శ్రీ భగవాను వాచ అర్థము మీకు 11వ శ్లోకం దగ్గర చెప్తా, కొంచెం విస్తారంగా చెప్తా. ఇక్కడ ఊరికే సింపుల్గా, ఎందుకంటే ఉపదేశం ఇంకా ప్రారంభం కాలేదు. ఇక్కడ ఉపదేశం ఆరంభం కాలేదు. ఉపదేశం 11వ శ్లోకం దగ్గర అశోచ్యానన్వశోచస్సు. ఇది ప్యూర్లీ కాంటెక్స్ట్యువల్ డిస్కషన్. ఉపదేశము సర్వమానవాళికి సంబంధించిన ఉపదేశం. ఆ విషయం అక్కడ చెప్తాను. ఇక్కడ ఒక రకంగా శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్తున్న మాట, భగవానుడు సకల మానవాళికి చెప్తున్న మాట అనే లెవెల్కి ఇంకా ఇది చేరలేదు. ఆ రకంగా కూడా వ్యాఖ్యానం చేయవచ్చు. బట్ గీత యొక్క సారం ఏమంటే, మనిషిని శోకమోహాలకు అతీతంగా ఎదిగిట్లా చేయటం. ఆ శోకమోహాలకు అతీతంగా ఎదగాలి అంటే అశోచ్యానన్వశోచస్వం దగ్గర ఆరంభమైన ఉపదేశమే ప్రధానం. సో అంతవరకు కూడా అది కాంటెక్స్టే కనుక ఇక్కడ దీన్ని కూడా ఉపదేశంలో భాగంగా చేర్చలేదు, కాంటెక్స్ట్ బిల్డప్పే. సో హే అర్జున అని సంబోధించారు. ఆ సంబోధన కూడా చాలా స్వారస్యం కలిగిన సంబోధన, అది కూడా చెప్తాను మీకు. ఇప్పుడు ఏమంటున్నారంటే శ్రీకృష్ణుడు ఇదం కష్మలం కుతః అని అంటారు. కష్మలం అంటే కష్ మలం, మలం అంటే దోషం, ఆ మానసికమైన దోషం. కష్ అనేది చాలా ఆ దోషాన్ని బాగా దృఢం చేసేటువంటి విశేషణం. కరడుగట్టిన దోషము కష్.
కష్ అనే పదానికి కరడుగట్టిన దోషం, అంటే మహాదోషము అని అర్థం. ఎందుకంటే మలం అని తెలుస్తూనే ఉంది, అది కష్ మలం. ఇంత పెద్ద వ్యామోహము, ఇంత పెద్ద భ్రాంతి, ఇంత పెద్ద పొరపాటు, ఆలోచనలో పొరపాటు. ఫిజికల్గా చేసింది ఏమీ లేదు అక్కడ పొరపాటుకి, యాక్షన్ పొరపాటు తర్వాత వస్తుంది, ముందు నీ థింకింగ్లో పొరపాటు. చూడండి, భావము అన్నది మనిషి జీవితాన్ని నడిపించేది భావం. మనం తప్పుడు భావంలో పడిపోయామంటే మనకి తెలియకుండానే ఏళ్ళు గడిచిపో